అలా మన వ్యాపారం కొద్ది కొద్దిగా పెరుగుతూ ఈ స్థాయికొచ్చింది. కానీ ఏ ఒక్కరి వల్ల ఇదంతా జరగలేదు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు భూమి. నువ్వు వెంటనే రాఘవ్కి ఫోన్ చేసి సారీ బావ, తప్పైపోయింది, నాదే తప్పు, ఇంకెప్పుడు ఇలా నోరు పారేసుకోను అని చెప్పి సైలెంట్గా ఉంటే మంచిది. అనవసరంగా పరువు పోగొట్టుకోవద్దు, మీ విలువ పోగొట్టుకోవద్దు. ప్రయత్నించి ఓడిపోతే పెద్దగా బాధ అనిపించదు. ప్రయత్నించకముందే ఓడిపోయాను అని ఒప్పుకోవడం చేతకానితనం అవుతుంది. నా మొగుడు నేను చేతకాని వాళ్ళం మాత్రం కాదు, ప్రయత్నించేవాళ్ళం. వదినా, అత్తయ్య, ఈ ఒక్క విషయంలో నేను మీ మాట వినడం లేదు. నన్ను క్షమించండి. నా భర్త మీద నాకు నమ్మకం ఉంది. మీ అబ్బాయిని, మీ తమ్ముణ్ణి మీరే నమ్మకపోతే బయట వాళ్ళు ఎలా నమ్ముతారు చెప్పండి? మీరందరూ భయపడుతున్నా కూడా నేను నా భర్త వైపే ఉండాలనుకుంటున్నాను. భూమి, వెళ్దామా? పదండి. అక్క వస్తానక్క, వస్తానమ్మా, పద. మీ అందరితో ఒకసారి మాట్లాడాలి. చెప్పండి వదినా. ఈ రోజు నుంచి ఒక వారం 10 రోజుల పాటు మా ఆయన మాధవే ఈ హోటల్ని చూసుకుంటారు. హోటల్ బాగానే జరుగుతుంది కదా అని ఒకే చోట మనం ఆగిపోయాం. వ్యాపారంలో ఎప్పుడూ ఆగిపోకూడదు. కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. వచ్చే వాళ్ళని మెప్పిస్తూ ఉండాలి. మళ్ళీ మళ్ళీ వచ్చేలా చేసుకోవాలి. అందుకే ఈ వారం రోజుల పాటు మనందరం కలిసి కష్టపడి పనిచేసి మన హోటల్ని సక్సెస్ఫుల్గా రన్ చేయాలి.